చదువుకునే లేఖన భాగం దేవుడు నాకు తెలియజేయక నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా చెప్తాను. రూతు 2వ అధ్యాయంలో 20వ వచనం చదువుతాను. ఎవరైనా రూతు పుస్తకం 2వ అధ్యాయము 20వ వచనం. రూతు పుస్తకం 2వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి నేను చేతి కోతవారి చెట్ల పొలంలో లేదని ఆ పొలంలో ఆమె కోరిన భాగము 20 పక్షులు పాడైపోయారు. 2వ అధ్యాయము 20వ వచనం. రూతు బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయడం మానని ఇతడు అక్కడ వరకు చదువు. రూతు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం మనం చదివాము. బోయాజ్ అంటే యేసు. వినండి, జాగ్రత్త వాక్యం. బోయాజ్ అంటే యేసు ప్రభు అని అర్థం. రూతు అంటే మనం అందరం. అక్కడ బోయాజ్ గురించి చెప్పబడిన మాట ఏంటంటే బ్రతికి ఉన్న వారికి అండ్ చచ్చిన వారికి. ఇది చాలా ప్రాముఖ్యం. బోయాజుకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన బ్రతికి ఉన్న వారికైనా సరే చనిపోయిన వారికి కూడా ఉపకారము చేయుట మానట్లేదు. అర్థమవుతుందా? బోయాజుకి ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే బ్రతికి ఉన్నా సరే చనిపోయినా సరే. నయోమి అంటుందా, బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనము ఆత్మీయంగా బ్రతికున్నా సరే ఆత్మీయంగా చనిపోయినా సరే ఆయన ఉపకారం చేయుట మానట్లేదు. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీయంగా బ్రతికున్నా ఆత్మీయంగా చనిపోయినా. కొద్దిమందికి అయితే అసలు ఆత్మీయత అంటే ఎందుకు కూడా తెలియదు. మరి మీకు ఎంతవరకు అవగాహన ఉందో నాకైతే తెలియదు. కానీ ఆత్మీయంగా నువ్వు బ్రతుకున్నా ఆత్మీయంగా నువ్వు చనిపోయినా యేసు ప్రభు మాత్రం ఉపకారము చేయుట మానట్లేదు. అందుకే మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన అనేది ఖచ్చితంగా చేస్తాం. ఇర్మియా 32:40 అక్కడ మంచి మాట ఉన్నది. ఇర్మియా 32వ అధ్యాయము 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. సో మేలు చేయుట మానని దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నామండి. మేలు చేయుట మానని దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. ఇలాంటి దేవుణ్ణి ఆరాధన చేయడానికి నేటి దినాలలో విశ్వాసులు ఆరాధనకు అసలు రావట్లేదు. సరే, ఒకటి మేలు చేయుట మానడు. రెండోది ఆదికాండము 24:27. ఆదికాండము 24:27. ఆదికాండము మనుషులు తన తల నుంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాని దేవుడిని యెహోవా స్తుతింపబడుగాక, ఆయన నా యజమాని తన కృపను తన సత్యము చూపుట మానలేదు. గమనించండి, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. అసలు మానేస్తారేనంట దేవుడు. ఆయన కృప చూపడం కూడా మానట్లేదు, ఆయన సత్యాన్ని చూపడం కూడా మానట్లేదు. సత్యం అంటే యేసు ప్రభు. నా విషయాలకు వచ్చేసరికి ఈ యొక్క దేవుడు చేస్తున్న మేలంటే ఒకటి, నేను ఆత్మీయంగా బ్రతుకున్నా ఆయన మేలు చేయడం మానట్లేదు, ఆత్మీయంగా చనిపోయినా ఆయన మేలు చేయుట మానట్లేదు. మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. సో నేను ఏ ప్రభుత్వం వదిలిపెట్టేసి బైబిల్ పక్కకు పడేసి చర్చ్ పక్కకు పడేసి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాను అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినావు అని అర్థం. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినా ఈ దేవుడు మేలు చేయడం మానట్లేదు. రెండోది చూసినాము, ఆయన కృపను కూడా చూపుట మానట్లేదు, ఆయన సత్యాన్ని కూడా చూపుట మానట్లేదు. మన విషయానికి వచ్చేసరికి సత్యం అంటే యేసు ప్రభు, కృప అంటే కూడా యేసు ప్రభు. సో కాబట్టి మన విషయంకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ దేవుడు చూపుట మానట్లేదు. యేసుక్రీస్తు
ప్రభువారి కృప, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరం ఆల్వేస్ మనపైనే ఉంది. ఒకటి వేరు చేయడం మానట్లేదు, రెండోది కృప చూపుట మానట్లేదు, మూడోది సత్యము చూపుట మానట్లేదు. కీర్తన 21:2. కీర్తన 21:2. అతని మనోభిష్టము నీవు సఫలం చేస్తున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నేను మానక అంగీకరించున్నావు. ఎంత మంచి దేవుడు అండి. అర్థమవుతుందా దేవుడు వాక్యం మీకు? ఇప్పుడు ఇది 4వ సంగతి. మొదటిది చూసినప్పుడు మేలు చేయుట మానని దేవుడు, మానకుండా దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. రెండోది చూసినాము ఆయన కృప చూపుట మానట్లేదు. మూడోది చూసినాము ఆయన సత్యము చూపుట మానట్లేదు. ఇప్పుడు 4వది చూస్తున్నాము, అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మన ప్రార్థన దేవుడు మానకుండా అంగీకరిస్తున్నాడు. మన ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించడం మానట్లేదు. అర్థమవుతుందా దేవుడు? 4 సంగతులు మనము ఇప్పుడు చూసినాం. ఇంకోటి చూడండి, మొదటి దినవృత్తాంతములు 17:13. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రినై ఉండును, ఉమ్, అతడు నాకు కుమారుడై ఉండును. ఉమ్, నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. సో అతనికి నా కృపను చూపక మానను. కాబట్టి ఫస్ట్ చూసిన కృపనేమో మోసి, ఇప్పుడు చూసిన కృపనేమో గ్రేస్ అని అంటారు. సరే, సో 5 things వీ హ్యావ్ సీన్ అబౌట్ దిస్ గాడ్. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే 5 సంగతులు మనము చూసాం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆరాధన గురించిన ప్రాముఖ్యత ఖచ్చితంగా చెప్తాను. అది దేవుడు నాకు ఇచ్చిన భారం. మీకు నచ్చినా నచ్చకపోయినా, సంఘానికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా నేను ఆరాధన గురించి చెప్తాను. ఎందుకంటే